అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ కూడా త్యాగాలు చేస్తూ ఈ యొక్క ఎన్డీఏ కూటమికి బాధ్యుడైనాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ బాధ్యతని తుదికంటా తీసుకెళ్తూ ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే విధంగా ఆయన రాష్ట్రంలో మొత్తం తిరుగుతూ ప్రజల్లో స్ఫూర్తిని నింపుతూ ప్రజల భవిష్యత్తు కోసం, ప్రజల బాగు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె తిప్పడం ఖాయం అని తెలియజేస్తున్నాం. 100 రోజుల్లో ఎవరెవరు ఇబ్బంది పడినారో మీ డోర్ తట్టి మీ అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ చెప్తున్నాం. ఎందుకంటే ఆ రోజు పాదయాత్ర నడిచేటప్పుడు కానీ ఏదైనా కానీ మనం అడుగుతున్నాం, మన గలం ప్రజల కష్టం అడిగితే యుద్ధపూర్వంగా రాత్రికి లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేస్తారు. వీళ్ళు కల్సపాడు కాశీనాయంలో లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తారు, పైపులు తవ్వుతారు, బిల్లులు లేవని ఆగిపోతారు. మున్సిపాలిటీలో చూస్తే కరెంటు మీటర్లకు కూడా లంచాలు అడుగుతున్నారు వీళ్ళు, పర్సంటేజ్ కమిషన్ల కోసం ఈ రోడ్లు డ్రైనేజీలు ఆపేసినారు. వీళ్ళని అడుగుదాం, మీరు కమిషన్లకు సిద్ధం, భూ కబ్జాలకు సిద్ధం, మరియు ఈడ చూసుకుంటే ఎర్ర చందనానికి సిద్ధం. ఒక్క ఓటు ఏమైంది అనుకుంటే ఆ ఓటుతోనే మనం ఇబ్బంది ఎడతాము. అందరు యువకులు, నాయకులు అందరు ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది మనం ఒకటే, రేపు సక్రమంగా మనం పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటే తప్పకుండా మన క్యాండిడేట్ బొజ్జ రోషన్ అయితేమి, అదేవిధంగా భూపేష్ గారు అయితే గెలిపించుకుంటాము. మీ అందరికీ ఒకటే నేను కోరుకునేది, ఈ విజయం మిమ్మల్ని అడిగేది ఒకటే, మీ అండ దండగా అంటికి నేను, రితేష్, మన జనసేన నాయకులైతేమి, బీజేపీ అందరం కూడా ఉంటాము. ఒకటి కాదు, ఈ పొద్దు సెంట్రల్లో కూడా మనకుంది. ఈ బీజేపీ టికెట్ అనకుండా మనము బీజేపీ తరఫున మన క్యాండిడేట్ గెలిపించుకుంటే సెంటర్లో మనకు మంచి పేరు ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. మీ అందరికి కూడా మనం చేసేది అట్లే పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా బద్వేలో మనం సీటు గెలిపించుకుంటామంటే మంచి అభిప్రాయం ఉంటుంది. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని అయితే మీ పురం చేసుకుని అందరిని కూడా పిలిపించి మీ ముందర వాళ్ళ మీటింగులుగా పెట్టి క్యాండిడేట్ను అధిక మెజార్టీతో గెలిపిస్తారని మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ కూడా త్యాగాలు చేస్తూ ఈ యొక్క ఎన్డీఏ కూటమికి బాధ్యుడైనాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ బాధ్యతని తుదికంటా తీసుకెళ్తూ ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే విధంగా ఆయన రాష్ట్రంలో మొత్తం తిరుగుతూ ప్రజల్లో స్ఫూర్తిని నింపుతూ ప్రజల భవిష్యత్తు కోసం, ప్రజల బాగు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె తిప్పడం ఖాయం అని తెలియజేస్తున్నాం. 100 రోజుల్లో ఎవరెవరు ఇబ్బంది పడినారో మీ డోర్ తట్టి మీ అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ చెప్తున్నాం. ఎందుకంటే ఆ రోజు పాదయాత్ర నడిచేటప్పుడు కానీ ఏదైనా కానీ మనం అడుగుతున్నాం, మన గలం ప్రజల కష్టం అడిగితే యుద్ధం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.